ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. క్రైస్తవ లోకానికి ఒక ప్రాముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. క్రైస్తవులు అంటే ఎవరు? యేసుక్రీస్తు నమ్మిన వారు అంటే ఎవరు? యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారికి రాజకీయాలకు సంబంధం ఏంటి? యేసుక్రీస్తుని నమ్మిన వారికి లోకానికి సంబంధాలు ఏంటి? ఒకసారి ఆలోచించాలి. రాజ్యాంగపరంగా భారతదేశంలో ప్రతి ఒక్క క్రైస్తవునికి కొన్ని హక్కులు, ముస్లింలకు కొన్ని హక్కులు, హిందువులకు కొన్ని హక్కులు, మత ప్రచారానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే ప్రతి పరిమితిని దాటి ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే అలాంటి పరిస్థితుల్లోనే ఎదుర్కోవాలి అనేకమైన శ్రమలు, అనేకమైనటువంటి కష్టాలు కూడా. కోరుండి కష్టాలని కొని తెచ్చుకోవడం అంటే ఇదే. ఉదాహరణకి అభినయ్ దర్శన్ విషయంలో జరిగినటువంటి సంఘటన అలాంటిదే. అభినయ్ దర్శన్ గారు దేవుని సేవకులకు మాత్రమే పిలువబడిన వారైతే నిజంగా చాలా సంతోషమే. ఎందుకంటే ఆ సినీ ఫీల్డ్ విడిచిపెట్టి వచ్చి దేవుని సేవకులకు నిలబడి ఎంతోమందిని బలపరిచి నిలబడ్డారు, అంతవరకు బాగుంది. కానీ క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది అని ఒక భరోసా పార్టీ పెట్టారు. నిజంగా ఆ భరోసా పార్టీ కూడా పెట్టడం కొంతవరకు మంచిదే. పార్టీ పెట్టడం కూడా నేనేమీ బాధపడట్లేదు. కానీ ఒక క్రైస్తవుడుగా, సేవకుడుగా పిలువబడిన వ్యక్తి సేవ చేయకుండా పార్టీలు పెట్టి ఇంకెంతోమందికి ఏదో సేవ చేస్తాననుకుని వచ్చిన కేఏ పాల్ గారు కూడా ఈరోజు సమాజానికి చేసే సేవ కూడా ఎంతో గొప్పదో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, నేను చెప్తున్న విషయం ఏంటంటే దేవుడిచ్చినటువంటి పనిని పక్కన పెట్టి ఇంకొక పనిని వెతుక్కోవాల్సిన పని ఏమొచ్చింది? మనకి న్యాయాధిపతుల్లో కొన్ని చెట్లు మాట్లాడుకుంటాయి. ఏంటంటే దేవదారు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడుగుతాడు. అంటే ఇంకా కొన్ని మొక్కలన్నీ కలిసి, కొన్ని చెట్లన్నీ కలిసి వెళ్ళి దేవదారు వృక్షానికి అడుగుతాయి. ఓ దేవదారు చెట్ట, నువ్వు అందరికంటే పొడువుగా ఉంటావు, నువ్వు చక్కగా ఉంటావు, మా అందరికీ రాజుగానే ఉండొచ్చు కదా అని చెప్పి ఈ మొక్కలన్నీ అడిగితే అది అంటది. ఏమంటదంటే దేవదారు వృక్షం, నా దేవుడు నన్ను సృష్టించాడు ఎందుకో తెలుసా? తన యొక్క విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు నేను ఫలించడానికి, నేను ఆయన యొక్క పనికి పాత్రగా ఉపయోగపడడానికి, ఆయన యొక్క మందిరం కన్స్ట్రక్షన్లో నా కలపని నేను అందులో వాడబడ్డానికి, దేవుడి యొక్క పనికి అని చెప్పి అది చెప్తుంది. అలాగే అంజూరు వృక్షానికి వెళ్ళి అడిగితే అంజూరు వృక్షం అంటది, నేను నా దేవునికి మంచి నూనెని, మంచి శ్రేష్టమైనటువంటి ఫలాలని, అంజూరు ఫలాల్ని నేను ఇవ్వకుండా మీ మీద రాజుగా నేను ఎందుకు ఉండాలి అంటారు. అలాగే ఒలివ చెట్టుకి కూడా అడిగితే నేను శ్రేష్టమైన నూనెని నా దేవునికి ఇవ్వకుండా మీ అందరికీ నేను రాజుగా ఉండి సాధించేదేమి అని అడుగుతుంది. అప్పుడు ఒక తొప్పలు, అంటే మీకు బాగా ఐడియా ఉంటుంది కదా, అదేంటంటే చాలా వరకు ఆ ముళ్ళు తొప్పలు, ఆ ముళ్ళు తొప్ప అందరూ అడుగుతా అంటది. ఏమంటదంటే నేను రాజుగా ఉంటాను మీ అందరిని ఆడడానికి అంట. ఎందుకంటే ముళ్ళు తొప్పకి ఫలాలు ఉండవు, ముళ్ళు తొప్పకి ఫలితాలు ఏమీ ఉండవు, ముళ్ళు తొప్ప వలన ఎవరికి ప్రయోజనం లేదు, ముళ్ళు తొప్ప వలన ఒక ద్వారబంధం కానీ ఒక చైర్ కానీ ఎవరు చేయలేరు, ముళ్ళు తొప్ప వలన ఎవరికి ఉపయోగం లేదు. ఒకవేళ ఉపయోగం ఉంటే అది గుచ్చి ఉన్న బాధని పెంచి రక్తాన్ని చీల్చడమే దానికి ఉండేటువంటి గొప్ప ఏంటండి అధికారం. దానికి అధికారం ఇచ్చినట్టే ఇప్పుడు ప్రపంచం ఏంటి. అలాగనమాట దేవాది దేవుడు కూడా శ్రేష్టమైనటువంటి వాటిని ఫలించమంటే ఈ ముళ్ళు తొప్పలు, గచ్చి పొదల్లాగా కొంతమంది రాజకీయాలు చేయాలనుకుంటే వాళ్ళ ద్వారా మంచి వాళ్ళకి చెడు జరుగుతుంది, మంచి జరగట్లేదు. మంచి జరగాలని ఎంత ప్రయత్నం చేసినా మంచి జరగట్లేదు. ఉదాహరణకి అభినయ్ దర్శన్ విషయంలో కేఏ పాల్ గారు మంచిగా సలహా ఇచ్చారు. ఈవెన్ ప్రభుత్వంతో కూడా అతను ఫైట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారితో కూడా అతను ఫైట్ చేశారు. అయితే ఏమైంది? అభినయ్ దర్శన్ గారు చేసినటువంటిది డ్రామా అని తేలినప్పుడు కేఏ పాల్ గారు ఏం చేయగలుగుతున్నారు? అలాగే అభినయ్ దర్శన్ విషయంలో అజయ్ గారు కూడా చాలా వరకు కొన్ని సపోర్ట్గా మాట్లాడారు. ఇదిగో అభినయ్ దర్శన్ నువ్వు చేసింది మంచిది కాకపోతే అందరి దగ్గర నేను చెడ్డైపోతాను, నువ్వు చెప్పింది మంచిగా, నువ్వు నిజంగా డ్రామాలు ఏం చేయలేదు కదా అని అడిగాడు. కానీ ఆయన ఇచ్చింది నేను మంచే చెప్తున్నాను, నా మీద ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి ఎలిగేషన్స్తో చాలామంది కుట్ర చేసి నన్ను ప్లాన్గా చంపాలని చూశారని చెప్పాడు. ఈరోజు కూడా ప్రియులారా ఎందుకు చెప్తున్నానంటే అలా చెప్పిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పోలీసులు అది డ్రామా అని తేలింది. అలాగే మనం చాలామంది నమ్మి చివరికి మోసపోయిన తర్వాత ఏమీ లేదు, గోతిలోకి వెళ్ళిపోయిన తర్వాత గోతిలోండి బయటికి ఎక్కలేం, నరకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రాలేం. ఆ ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత బయటికి రాలేకపోయాడు. కానీ బీదలాజరు మాత్రం రాలిపోయిన రొట్టెలు తినడానికని ఇష్టపెట్టుకున్నాడు. నేను చెప్పదన్న విషయం ఏంటంటే నీతి కొరకు ఆకలి దెబ్బకిలైనా కలిగి ఉండాలి, కానీ నీతిని అమ్మకూడదు. దేవుడిచ్చినటువంటి యథార్థమైన జీవితాన్ని కోల్పోకూడదు. దేవుడు రక్షించింది దేనికంటే తన ప్రజల్ని రక్షించడానికి, తన ప్రజల కొరకు అవసరమైతే ప్రాణం పెట్టడానికి.
కానీ ఈరోజు జరుగుతున్నది వేరే ప్రియులారా. అందుకే నేను ఒక విషయం చూసి ఏడుపు వచ్చింది. ఏంటి అంటే ఇద్దరు దొంగలేనా అనే విషయము ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎవరు ఇద్దరు దొంగలు? మొదటిదిగా ఇక్కడ అభినయ్ దర్శన్, రెండోది అజయ్ బాబు అని ఒక సోషల్ మీడియాలో ఒకరు పెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు అభినయ్ దర్శన్ చేసినటువంటి డొల్లతనం బయటకు వచ్చింది, కానీ అజయ్ బాబు ఏం చేశాడు అనేది ఇంతవరకు అలాంటి విషయాలు ఏమి దొరకలేదు. ఆయన అలా తప్పుగా కూడా ఆయన ఎప్పుడు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆయన ఏం చేయలేదు. కానీ భవిష్యత్తులో ఈయన కూడా చేస్తాడేమో అన్న ఆలోచనతో ముందుగానే ఇతను కూడా దొంగే అని చెప్పి పెట్టారు. ఎందుకంటే అభినయ్ దర్శన్ చేసినటువంటి ఒకే ఒక తప్పుడు పని వలన అది జరిగింది. అభినయ్ దర్శన్కి ఎందుకండి రాజకీయాలకు వెళ్ళాలి? కుటుంబం పరిస్థితిని బాగా చూసుకొని ఆ కడప ప్రాంతాల్లో చక్కని సేవ చేసుకోవచ్చు కదా. కానీ అద్దులు మీరాడు కాబట్టే ఈ విధమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని, అనేక మందిలో చెడ్డ పేరుని సంపాదించుకున్నాడు. ఉన్న డబ్బును కోల్పోయాడు, మంచి పేరు కోల్పోయాడు, సేవకుడైన విలువ పోయింది, భార్య బిడ్డల దగ్గర కూడా మంచి పేరు లేకుండా పోయింది. దానికి కారణం ఒకే ఒక్కటి, బైబిల్లో అత్యాశకి ఎవరు వెళ్ళకూడదు. అత్యాశకి ఎట్టి పరిస్థితిలో మీకు ఉన్న వాటితో సంతృప్తిగా బ్రతకండి. ఇంకొక మాట ఉంటుంది మరి బైబిల్ గ్రంథంలో 1 తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అలాంటి మరి సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగిన వాడు దేవుని కన్నా గొప్పడా? దేవుడు చేయలేని కార్యాలు ఈయన చేసేస్తాననుకుని ముందుకు వచ్చేస్తాడా? అన్యాయం జరిగితే దేవుడు కూడా ఊరుకోడు. ఎంత తోడుకైనా అంత గొప్ప ఫరోనే నేల కూల్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాల్ని సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, మట్టితో మనిషిని చేసిన దేవుడు, ఎముకతో స్త్రీని చేసిన దేవుడు, గాలిని ఆపగలిగిన దేవుడు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించిన దేవుడు. అన్యాయం జరిగితే ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఆయన ఊరుకునే దేవుడు కాదు. కానీ దేవుని కన్నా మనమే గొప్పవారుగా, ఈ లోకంలో అందరికంటే గొప్పవారిగా మనం ఆశిస్తున్నాం. ఈరోజు సేవకులు పరిస్థితి ఘోరంగా ఉంది. దేవుని కన్నా సుఖం ఎక్కువ కోరుకుంటున్నారు, దేవుని కన్నా ఘనతలు ఎక్కువ కోరుకుంటున్నారు, దేవుని కన్నా హోదాను ఎక్కువ కోరుకుంటున్నారు. అందుకే దురాశ పాపం పరిపక్వమై మరణం కట్టుందని యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి దురాశ పరులుగా ఏ సేవకుడు నిలవద్దు. దయచేసి నేను క్రైస్తవ సంఘానికే, సేవకులకే చెప్తున్నాను, బయట వాళ్ళకి చెప్పట్లేదు, మన వాళ్ళకే ఈ విషయాన్ని నేను తెలియచేస్తున్నాను. నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పు మీకు అనిపిస్తే నాకు కూడా మీరు కామెంట్లో తెలియచేయచ్చు, లేదా నా ఫోన్ నెంబర్ 9491120357. నేను చెప్పేది మంచిది అనిపిస్తే నాకు తెలియచేయండి, చెడు అనిపించినా నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. కానీ చెప్పాలనిపించింది, ఒక మంచి వాడితో మనం సపోర్ట్గా చేయగలిగితే మంచిదే, కానీ ఒక చెడుకు సపోర్ట్గా చేస్తే, మంచివాడు అనుకుంటూ చెడుకు సపోర్ట్ చేస్తే ఆ చెడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటుగా మంచోళ్ళు కూడా శిక్ష విధించబడుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇలాంటి వాటిలో పాలిభాగస్తులు కాకండి, నమ్మకమైన వారిగా దేవుని కొరకు నిలబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.